హాయ్ గాయ్స్, ఎప్పుడైనా ఎర్రపప్పు దోశ ట్రై చేశారో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎర్రపప్పు దోశకి ఎలా చేయాలంటే, ఎర్రపప్పు ఒక 2 కప్స్ తీసుకోండి, అండ్ కొంచెం అల్లం తీసుకోండి, అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకోండి. సో ఇది ఎందుకు అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది దోశ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి చూద్దాము. 2 కప్స్ నానబెట్టేసుకోవాలి ఎర్రపప్పు, అందులో అల్లము జీలకర్ర వేసి నానబెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. యాజ్ యూజువల్గా మనం దోశ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. సో ఇవన్నీ మనము మిక్సీ పట్టేసుకోవాలి. సో గైస్, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది, దోశలు అనేవి మంచిగా వస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో గైస్, ఇట్లా ఎర్రపప్పుతో దోశలు చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. టేస్టీ పల్లీ చట్నీ కానీ ఏదైనా చట్నీతోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో గైస్, ఎప్పుడైనా ఇలా ఎర్రపప్పుతో దోశ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంటుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కావాలంటే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా రెడ్గా కనిపిస్తుంది. సో దీన్ని పల్లీ చట్నీతోటి కానీ లేకపోతే ఏదైనా చట్నీతో తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.